హాయ్ ఫ్రెండ్స్, మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కొలత ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంటే ఇట్లా వెనుకల భాగం ఉంటుంది కదా, ఇప్పుడు దీని కొలత అనేది చెప్తున్నానండి నేను. దానికోసం మనము ఇక్కడ పట్టీ ఉంటుంది కదా, బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి పట్టీ, ఈ పట్టీ కోసం మనము 1.5 ఇంచు ఇటు సైడ్ వదిలేసుకోవాలండి. ఈ హోల్డింగ్ వచ్చేసి నేను డబల్ మడత మీద ఇక్కడ ఒక హోల్డింగ్ వచ్చేటట్టు వేసుకున్నానండి. ఒక్క హోల్డింగ్ మాత్రమే మడత మీద అండి. నేను ఇలా బద్దెల సైడ్ ఉంటుంది కదా, అంటే పీసులు లేవకుండా ఉంటుంది చూడండి, అటు సైడ్ నేను హోల్డింగ్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పట్టీకి 1.5 ఇంచు వదిలేసుకుంటున్నానండి. 1.5 ఇంచు అంటే ఒకటి, ఇక్కడ దాని పక్కన యారో మార్క్ ఉంది చూడండి, అక్కడి వరకు 1.5 ఇంచు అనమాట. అక్కడి వరకు నేను మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి. 1.5, ఇటు సైడ్ కూడా 1.5. ఇది పట్టీ కోసం అండి, బ్లౌజ్ యొక్క పట్టీ కోసం అన్నమాట. నేనైతే లైన్ వేసుకుంటున్నాను ఇట్లా, చూసారా? 1.5 ఇంచుకి నేను లైన్ వేసుకున్నాను, ఒక లైను. ఇప్పుడు మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంటే ఎలా వస్తుంది చూడండి. ఇలా మడత వేసుకున్నాం కదా మనము, ఈ లైనింగ్ని హోల్డింగ్ చేసుకున్నాం కదా, అప్పుడు ఈ భాగం అనేది మనము కొలత పెట్టుకుంటామండి. చూడండి, ఇలా వస్తుందన్నమాట మనకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్. దీనికోసం మనం ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ యొక్క లూజ్ చూసుకుంటామండి. చూడండి, లూజ్ కుట్లతో సహా నేను తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, కుట్లతో సహా చూడండి, ఇక్కడ కుట్లు వేసాను, కుట్లతో సహా నేను లూజ్ చూసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలా లూజ్ చూసుకుంటున్నాను. లూజ్ చూసుకున్న తర్వాత 2 వేలు ఎక్స్ట్రా నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఈ 2 వేలు ఎక్స్ట్రా ఎందుకోసం అంటే ఇక్కడ టక్స్లు ఉన్నాయి చూడండి, ఈ టక్స్ల కోసం అన్నమాట. నేను ఆ 2 వేలు ఎక్స్ట్రా అనేది కుట్లతో సహా పెట్టేసుకొని 2 వేలు ఎక్స్ట్రా నేను పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు అన్నమాట, టోటల్ పొడవు చూడండి. పొడవు అనేది ఇలా తీసుకోవాలండి. ఈ భుజం మీద కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కాడికి ఇట్లా పట్టుకొని టక్స్ ఉంది కదా, ఇక్కడి వరకు ఇలా తీసుకోవాలండి వీపు పొడవు అనేది. చూడండి, ఇప్పుడు ఈ వీపు పొడవు అనేది ఇలా పెట్టేసుకుంటాం మనము. 1.5 ఇంచు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుంటాము చూడండి. ఇక్కడ వరకు అసలు ఒక 1/2 ఇంచు పైకి అనమాట, అంటే కుట్లల్లోకి ఒక 1/2 ఇంచు అనేది కుట్లల్లోకి వస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేయాలి, నడుము లూజు, వీపు పొడవు చూసుకున్నాము. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, చూసారా? ఇది దీని పొడవు చూసుకోవాలన్నమాట. దీని పొడవు ఏ విధంగా చూసుకోవాలి చూడండి. దీన్ని ఇలా కుట్లతో సహా పట్టేసుకొని, ఇది ఉంటుంది కదా, ఇది ఇక్కడ చూడండి, భుజం మీద కుట్టు, యూతల సైడ్ భుజం మీద కుట్టు ఉంటుంది కదా, అవి సమానంగా పట్టేసుకొని ఇది అనేది పట్టుకోవాలండి. ఇది కరెక్ట్ మనకు మెజర్మెంట్ అండి. దీన్ని ఈ 1.5 ఇంచు దగ్గర నుంచి ఇలా పైకి పెట్టేసుకోవాలండి. ఇక్కడికి అసలు వచ్చిందనమాట మనకి. దానికన్నా ఒక 3 పాయింట్స్ ఎక్స్ట్రా అనమాట. మనకి కుట్లల్లోకి 3 పాయింట్లు మాత్రమే వేసుకుంటామండి మెడ పీసు, అందుకోసం 3 పాయింట్ల మీద ఇక్కడ వదిలేసుకోవాలి. 1/2 ఇంచు వదిలేసుకోకూడదండి ఇక్కడ మాత్రము. ఇక్కడైతే 1/2 ఇంచు వస్తుంది. ఇక్కడికి అసలు అయితే ఇక్కడ నుంచి పైకి 3 పాయింట్ల మెయిన్. 3 పాయింట్లు అంటే 3 గీతలండి, టేపులో 3 లైన్లండి, 3 గీతలు అంతే అండి. ఇప్పుడు వచ్చేసి మనము నెక్ వచ్చేసి ఇది వచ్చేసి నడుం లూజ్ ఎంత అనేది చూసుకున్నామండి. యాక్చువల్గా నడుం లూజ్తో ఏం అవసరం లేదండి. చూడండి, నేను చూపిస్తున్నాను మీకు. 34.5 ఉందండి.
34.5 ఉంటే నేను 2.3 అనేది కొలత పెట్టుకుంటానండి. 2.3 చూడండి, ఇక్కడికి 2 అనమాట. రెండు పక్కన 2 గీతలు ఉన్నాయి కదా, ఇక్కడ వరకు అండి, ఇక్కడ వరకు 2.3. సేమ్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా 2.3 అనమాట. ఇలా పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ గీసుకుంటాము. చూడండి, గీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ కూడా ఇక్కడికి అసలు బ్లౌజ్ పొడవు అనేది ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా లైన్ వేసుకోవాలండి. ఇలా లైన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడి వరకు కూడా లైన్ వేసుకున్నాము. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేను కొంచెము డీప్ తీసానండి. అంటే మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా నేను బ్యాంగిల్తో ఇక్కడ రౌండ్ గీస్తాను, ఇంకా నేనేం చేంజ్ చేయనండి. ఈ అక్క అయితే ఇప్పుడు బ్లౌజ్కి, ఈ బ్లౌజ్కి కూడా కొంచెం డీప్ పెట్టించుకుందనమాట. కింద డీప్ కావాలి అని అంటే ఏం చేసుకోవాలి, మనము ఇక్కడ 2.3 పెట్టాం కదా, దీనికి ఒక 2 లైన్స్ యాడ్ చేసి 2.5కి ఒక లైన్ వేసుకోవాలి, ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి గీత గీసుకోవాలండి. డీప్ అంటే ఏంటో కాదు, ఇదేనండి. ఉంటే దాన్ని మనము బ్యాంగిల్తోనే ఇలా రౌండ్ జుట్టు వేసుకోవాలండి. మామూలు అయితే ఈ లైన్కి రౌండ్ జుట్టు ప్రతి ఒక్కరికి నేను బ్లౌజులు అయితే కుడతా. డీప్ కావాలని అడిగింది కాబట్టి ఈ లైన్కి నేను రౌండ్ గీస్తున్నాను. చూడండి, ఇలా అనమాట. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఎవరికైనా కూడా 3 ఇంచెస్ అనమాట. షోల్డర్ వచ్చేసి 3 అంటే చూడండి, ఇక్కడ వరకు 3, అక్కడ నుంచి ఇక్కడ వరకు 3 షోల్డర్. చూడండి, ఇట్లా మనకి సమానంగా వచ్చేదానికి ఇక్కడ కూడా కొంచెం 3కి మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి చంక డౌన్ అనమాట. ఇది చంక డౌన్కి 6 అనమాట. చంక డౌన్ ఎవరికైనా షోల్డర్ 3నే వస్తుంది, ఎవరికైనా చంక డౌన్ 6 వస్తుందండి. ఇందులో ఎటువంటి మార్పు లేదు. మనకు వచ్చే మార్పు ఒక్కటి వచ్చేసి ఈ నెక్ దగ్గర ఒక్కటేనండి మార్పు వచ్చేది. ఇంకో విషయం చెప్పాలి, ఈ నెక్ మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా తక్కువ ఎక్కువలు వస్తే మళ్ళీ చేంజ్ చేసుకొని కరెక్ట్గా వచ్చే వరకు మనము పోరాడి దీన్ని నెక్స్ట్ షోల్డర్కి చంక డౌన్కి వెళ్ళాలి. అంతేకాని ఏదో పెట్టేసుకున్నాము నెక్స్ట్ దానికి పోదామంటే అక్కడ నెక్ తేడా వచ్చేసే అవకాశం ఉంటుంది. చూడండి, నేను పైన ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాను. ఇంకా అంటే మార్కింగ్ కాదండి, వదిలేసుకున్నాను. ఇక్కడ మనం ఒక వేలెడు కుట్లల్లోకి అని చెప్పుకున్నాం కదా, దానికోసము ఇటు సైడు 3 పాయింట్ల మీద మెడ పీస్కి చుట్టూతా వదిలేసుకుంటూ కొలుచుకోవాలండి ఈ నెక్ అనేది. చూడండి, దీన్ని ఇప్పుడు కొలుచుకుందాము. మనం కుట్లల్లోకి ఎంతైతే వదిలేసుకుంటామో అంత మేని వదిలేసుకుంటూ చెక్ చేసుకోవాలండి దీన్ని, బ్లౌజ్ అనేది. చూడండి, ఇలా 3 పాయింట్ల మీద వదిలేసుకుంటూ ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చింది. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా చెక్ చేసుకోవాలండి మనము బ్లౌజ్ అనేది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా వచ్చిందంటేనే నెక్స్ట్ ఇది మీరు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ 3 షోల్డర్ ఎవరికైనా 3నండి. 25 నడుం లూజ్ వచ్చేసి 25 నుంచి మనము 35 వరకు కూడా షోల్డర్ వచ్చేసి మనము షోల్డరు 3, చంక డౌన్ 6 అండి. ఇందులో ఎటువంటి మార్పు లేదు. లావుటోళ్ళకైతే షోల్డర్ ఇంకో కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది, 3.3 అలా. చూడండి,
ఇలా గీసుకున్నాము. నెక్స్ట్ ఇది కూడా అర్థమవుతుందా? మీకు అర్థం కాకపోతే వీడియో వెనక్కి తిప్పి చూడండి, వీడియో వెనక్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి 2 వేళ్ళు, 2 వేళ్ళకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ కుట్లల్లోకి ఒక 2 ఇంచెస్ అలా తీసేసుకొని ఈ రౌండ్ అనేది ఇలా తీసేసుకోవాలండి. అంతే, అయిపోయిందండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది. చూడండి ఎంత ఈజీనో అసలుకు. నేను చెప్పాను కదా, బ్లౌజ్ అనేది ఫస్ట్ మీరు ఏ బ్లౌజ్ అయినా తీసుకోండి. ఫస్ట్ వీపు పొడవు, బ్లౌజ్ లూజు చూసుకున్న తర్వాత ఇక్కడ చిన్నపాటి బ్లౌజులకైతే 2 ఇంచెస్ సరిపోతుందండి. ఇది పెద్ద బ్లౌజ్ కదా, అందుకోసం నేను 2.3 పెట్టాను. మామూలుగా అయితే చిన్న బ్లౌజులకైతే 2 ఇంచెస్ సరిపోతుందండి. 2 ఇంచెస్ అంటే ఇక్కడ వరకు అనమాట. 2 అంటే ఇక్కడ వరకు. ఏ బ్లౌజ్కైనా కానీ 2నే సెట్ అవుతుందండి. ఇంకా 30 అబవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే మనము చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. 32 వరకు కూడా మనము 2నే యూజ్ చేస్తాం నెక్ అనేది. ఇంకా 32 అబవ్ ఉన్న వాళ్ళకి 2.3 అనేది యూజ్ చేస్తామండి మనము. ఇంతే అండి. ఇది చెక్ చేసుకున్న తర్వాతనే షోల్డరు, చంక డౌన్ ఇవన్నీ చూసుకోవాలి. చూడండి అయిపోయింది బ్లౌజ్ కటింగ్, మార్కింగ్ అనేది. ఇప్పుడు కట్ చేసుకుందాము. కత్తెర తీసుకొచ్చుకోవడానికి వెళ్ళానండి, కత్తెర పెట్టుకోలేదు, అందుకు ఏమనుకోకండి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. చూడండి బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ ఎంత ఈజీగా అయిపోయిందో. ఇంతేనండి.